ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. రేపు 18వ తారీఖు గుడివాడలో జరగబోయే కదలరా సభ సన్నాహ ఏర్పాట్లు చూడటానికి పెద్దలందరూ వచ్చారు. పత్తిపాటి పుల్లారావు గారు, మాగంటి బాబు గారు, మాణిక్యాలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా ఉత్సాహం వస్తా ఉంది. వీళ్ళందరూ రావడంతో మాకు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలొస్తా ఉన్నాయి. అందరూ బాగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది. అలాగే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ. అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి, మేము వస్తాం ఈ సభకి అనుకుంటా. అందరూ ఆహ్వానితులే. రండి, మన తడకేంటో చూపిద్దాం. మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూస్తానికి రెడీగా ఉన్నాం. ఏవో సమస్యలు సృష్టించాలని నాని పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తా ఉందని ఇవి వస్తా ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా గాని ఈ జనాలు తొక్కి పారేస్తాము. జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడే ప్రజలందరూ కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్ర మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం గుడివాడ సభకి. తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేసుకుందాం. రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. 18వ తేదీ జరగబోయేటువంటి ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఎందుకంటే 2 లక్షల మంది అంచనాతోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది. ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఫస్ట్ ఓడించాల్సిన సీటు గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కనున్న ముదినేపల్లి మండలం, మండవల్లి, ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు, ఇటువంటి నాయకులు ఉండకూడదు, ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి
ఒక అభిప్రాయంలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీలో ఉంది, మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ బిడ్డనని మీ వాడిని చెప్పుకునేటువంటి ఆ కులాలే ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ వచ్చారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మెడలో తాళిబొట్టు తెగిపోతా ఉన్నాయి. డాక్టర్లు చెప్తా ఉన్నారు రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం వలనని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తప్ప పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదనేటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే ఈరోజు సొంత పార్టీలో కూడా తిరుగుబాటు మొదలైంది. సొంత పార్టీలో కూడా ఈరోజు బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు వద్దన్నటువంటి వాళ్ళు ఈరోజు తిరిగి పిలిచి బతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు. కాబట్టి రాష్ట్రం మొత్తం ఈరోజు 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఏకపక్ష ఎన్నికలు కాబోతా ఉన్నాయి రాష్ట్రంలో. 2024 తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఈ రోజు 2 చేతలతో ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేము, ఈ ప్రభుత్వంలో పని చేయలేము అనేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు మా బాబు చెప్పినట్టు అంగన్వాడీ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఈ రోజున 18వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి కదిలేరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 20 సంవత్సరాలు కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం అది స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మనం అందరం చూసాం, పేపర్లతో విన్నాం. అనేక మంది ఎవరిని అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతమంది బలైపోయారో ఒకసారి ఆలోచించేయండి. ఈ 20 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం, సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం. మహిళలను కూడా గౌరవించకుండా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? ఇవాళ ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం. ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనకబడ్డాం వీడి వలన. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రజలు చాలా గుడివాడ నియోజకవర్గం ఎప్పుడు జరగని అభివృద్ధి మేము చూపించాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ విధంగా ఉండేది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధిలో సున్నా చూపిస్తుంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి నవరత్నాలు మాటతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వాళ్ళ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళ ప్రజలకు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి వస్తే ఖచ్చితంగా ఆస్తుల మీద పడతాడు, సొంత ఆస్తుల మీద. ఇవాళ ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో ఓ చట్టం తీసుకొచ్చి మొత్తం అంతా అంట ఆధీనంలో పెట్టుకుంటా అంట. ఇవన్నీ దీన్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటాడు. ఇంత దుర్మార్గంగా పాలన చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? దయచేసి గుడివాడ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి, ఈ 2024 ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదు. వచ్చారంటే చాలా నష్టపోతాం. రేపు 18వ తారీఖు జరిగే సభకి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. 18వ తారీఖున కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా
కేవలం గుడివాడ పెడతాం కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కానించి పక్కనున్న నిమ్మకూరు కానించి తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివాడ రాజకీయం వల్లనే. అది 100%. దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి, దానికి పెద్ద మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్ళీ రేపు అధికారం కోల్పోవడం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు. దానికి ఎవరు కూడా ఏం చెప్పక్కర్లా. కేవలం ఇవాళ నాయకులందరి మధ్యలో కానీ మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వర గారు, ఇన్ఛార్జ్ వెంకట రామారావు, ఇతర నాయకులందరూ కూడా రేపు మాకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన కైకలూరు నియోజకవర్గం, పక్కనున్న దెందులూరు, నూజివీడు, ఏలూరు ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వర్ధంతి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ పిలిపించాం. కాకపోతే వాళ్ళందరూ పండగమూడులో ఉన్నారు. రేపు అనేది కొద్దిగా యాక్టివ్ చేసుకుని మా ముందింపల్లి మండలం పక్కనే, మండపల్లి పట్టణం పక్కనే, కల్లి నుంచి వస్తారు, కైకలూరు అందరు బండ్ల పార్టీ ప్రెసిడెంట్ వచ్చారు. అందరు ఇక్కడికి ఇవాళ పొద్దున్న చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. మాకల్లా లక్ష్యం వల్ల గుడివాడ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మంచి వ్యక్తులు తీసుకొచ్చి మంచి రోజులు వస్తాయని చెప్పి మహిళా విభాగం, రైతుల విభాగం, యువ విభాగం, అలాగే నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం. ఎవరు ఎన్ని అన్నా నిజంగా మొన్న ఒక మాట బాధ అనిపించింది. భోగి రోజున 4ంటికే మంత్రి రోజా గారు వచ్చి ఈ చెత్త పార్టీల్ని, చెత్త చంద్రబాబుని, చెత్త అనేది మాట్లాడటం అనేది చాలా బాధాకరం. నువ్వు మాట్లాడు, శుభాకాంక్షలు చెప్పండి, లేకపోతే ప్రజలకు చెప్పండి. మీరు చేసిన పని మాట్లాడతామే భోగి మంటల్లో చెత్త అంతా వేయాలి. చెత్తతో పాటు చెత్త పార్టీలు అంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ, ఆ రెండు పార్టీలు ఉండి ఇవన్నీ చేయటం అనేది చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేదో అవకాశం ఉందని టీవీ9 మీ ఎపిసోడ్లో చూపిస్తారు. నిన్న మొన్న ఇక్కడ ర్యాలీ కూడా ఎవరిని ఎక్కించుకుని వెళ్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. మీరే కనపడతారు సంక్రాంతికి, మేము ఎవడం కనపడం. సరే, మాకు వచ్చినప్పుడు మేము ఎలా చేస్తామో, ఎలా తడాక చూపిస్తామో దానికి సిద్ధపడిపోయాం. చంద్రబాబు గారిని ఇవాళ ఎన్ని మాటలన్నా, రాష్ట్రం కోసం బరాయించి ఆయన అన్ని మాటలు పడినా కూడా నిన్నేమనలేదే. మాకు నాలుక లేదా తిడతాకి. ఆ రోజు అమరావతి రైతులప్పుడు కానీ మేము చంద్రబాబు గారి పర్యటనలో మా మీద దౌర్జన్యంగా అటాక్ ఇచ్చి సరత ట్యాక్స్ కాడ మళ్ళీ మా మీదే కేసులు పెట్టారు. మా మీద వీడియోలు చూపిస్తున్నారు, తెల్లవార్లు చూపించారు. ప్రెస్ వాళ్ళు అన్నారు, సార్ చంద్రబాబు గారి పర్యటన కానీ మీరు వచ్చి మరి అగ్గుబల్లి వెలిగించారని. మేము మామూలుగా వెళ్తున్నాం, వాళ్ళలో వచ్చి మా జెండా మీద పడి మమ్మల్ని బూతులు తిరిగితే మేము ఊరుకోం. చంద్రబాబు గారు తిరిగితే ఆయన గౌరవానికి కాపాడకుండా ఆయన ఏం మాట్లాడలేదు. కానీ లోకల్ ప్రజలు తిట్టమనండి, తిట్టేటట్టుగా ఏదో పెద్ద గొప్పగా చెప్తారు అందరు. ఇక్కడ ఏదైనా శాసనసభ్యుడిగా మాత్రం నువ్వు అనర్హులు బాబు. ఈ రాష్ట్ర పరిపాలన వచ్చే ముఖ్యమంత్రి కానీ తిరిగి మళ్ళీ ఆయన జైలుకు పంపిస్తారో లేదా ఎక్కడ పంపిస్తారో తడాక చూపిస్తారు ప్రజలు. వెంకట రామ నాయకత్వంలో, రా వెంకటేశ్వర నాయకత్వంలో, ఇతర నాయకుల నాయకత్వంలో సభను సక్సెస్ చేయండి. దానికోసం మేము కూడా వచ్చాం. వాళ్ళ పండగైనా సరే మా ఇన్ఛార్జ్ పుల్లారావు వచ్చారని చెప్పి మేము వచ్చాం. తప్పనిసరిగా సభను గ్రాండ్ సక్సెస్ చేస్తాం. రేపు 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో లక్షలాది మందితోటి రా కదలిరా సభ జరుగుతూ ఉంది. మరి గుడివాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జి రాము గారు కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మరి ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు శ్రమించడమే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరమటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అభివృద్ధికి నమూనాగా గుర్తుకొచ్చేది. అట్లాగే తిరుపతిని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. మరి కొన్ని ప్రపంచ దేశాల్లో కొంతమంది చూస్తే కొంతమంది ఉగ్రవాదులు గుర్తుకొస్తారు. ఈ రోజు కనుక చూస్తూ ఉంటే గుడివాడ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్రాంతం అని అందరికీ గుర్తుకొచ్చేది. ఈ రోజు ఏం గుర్తుకొస్తుందంటే బూతులకి పుట్టునిల్లుగా, అవతల వాళ్ళని వ్యక్తిగత హననం చేసేటువంటి వాళ్ళుగా, రాజకీయంగా ఎదుర్కోలేక సొంత ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చే వాళ్ళుగా గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అట్లాగే గుడివాడ అత్యంత దారుణంగా, అసలు ఎవరు కూడా ఊహించనంత విధంగా కొడాలి నానిని ఓడించాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఏం కనపడతా ఉందంటే
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ముందు మాత్రం కొడాలి నాని అనేవాడిని రోడ్ల మీద తిప్పుతా కొట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అది ఏ ఒక్కళ్ళే కాదు. ఎందుకంటే అసెంబ్లీని బూతులకు వేదికగా మార్చాడు. పెద్దలు తండ్రి సమానులు రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని బూతులు తిడతా ఉన్నాడు. ఆ బూతులకి అర్థం లేనటువంటి పరిస్థితి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ జరిగేటువంటి సభ ఏదైతే ఉందో గుడివాడలో జరిగేటువంటి సభ రా కదలిరా సభ అనేది కేవలం గుడివాడకు సంబంధించినటువంటి సభే కాదు, ఇది ఆత్మగౌరవ సభ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవ సభ. ఈ సభ ద్వారా రాష్ట్రానికి గుడివాడలో ఉన్నటువంటి నానిని తరంబోతున్నారనే సంకేతాన్ని పంపించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ దిశగా మరి పెద్దలు పుల్లారావు గారు ఇక్కడ అనేక మంది వచ్చి పనిచేస్తా ఉన్నారు. భారీ ఎత్తున స్వచ్ఛందంగా చాలా మంది చాలా అవరోధాలు సృష్టిస్తారు. ముందు కొడాలి నాని గారికి అయితే పెద్ద టాస్క్, అరే నీ ఏరియాలో మీటింగ్ జరుగుతూ ఉంది, జనాన్ని రాకుండా చేయాలి, కావాలంటే ఎన్ని మూటైనా తీసుకెళ్ళని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల మీటింగ్ జరిగేటప్పుడు అవరోధాలు సృష్టిస్తా ఉన్నారు, వెహికల్స్ రానికుండా చేస్తా ఉన్నారు, ఆటోలు సీజ్ చేస్తా ఉన్నారు, నలుగురు కంటే ఎక్కువ ఎక్కితే ఆటోలు పట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, స్కూల్ బస్సులు రానికుండా చేస్తారు. వాళ్ళు దరిద్రాలు ఎన్ని చేయాలో అన్ని దరిద్రాలు, ఎన్ని తప్పుడు పద్ధతిలో చేయాలో అన్ని తప్పుడు పద్ధతిలో చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవ సూచికగా మీకు ఏది అవకాశం ఉంటే అది మీ సొంత వెహికల్స్ తోటి రావడానికి ప్రయత్నం చేయాలి, అవసరమైతే నడుచుకుంటైనా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్న తర్వాత రాష్ట్రంలో వాళ్ళ చైతన్యాన్ని నిరూపించడం కోసం అనేకమైనటువంటి సభల్లో లక్షలాది మందిగా వచ్చి ప్రజలు వాళ్ళ యొక్క చైతన్యాన్ని నిరూపిస్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చైతన్యాన్ని నిరూపించుకోవాలి, ఆత్మగౌరవాన్ని నిరూపించుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం.